వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారాన్ని మీ ముందు తీసుకొచ్చే ఒక చిన్న ప్రయత్నంలో మన తెలుగువాడైన మనం గర్వించే తెలుగువాడు ఆహ్, అశోక్ గజపతిరాజు. ఆయన ఈరోజు గోవా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రపతి ముర్ము గారు ఇప్పుడే అనౌన్స్‌మెంట్ చేశారు. ఒక ముగ్గురిని ఆల్రెడీ పదవీకాలం ముగిసింది కాబట్టి 3 రాష్ట్రాల్లో మన బండారు దత్తాత్రేయ గారిని పదవీకాలం ముగడంతో ఆయనను ఇంకా వేరే ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంటది. ఆయన పక్క జరిగింది. దాంతో పాటు గోవాలో ఎవరైతే గవర్నర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఈ రాష్ట్రపతి హోదాల్లో అక్కడి నుంచి ఫెసిలిటీస్ అవుతుంటారు వీళ్ళంతా. అయితే అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్‌ని మన అశోక్ గజపతిరాజు గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఇదే క్షణంలో అనౌన్స్‌మెంట్ రావడం జరిగింది. గోవాకు చెందిన గోవా గవర్నర్‌గా ఎన్నుకోవడం జరిగింది. అసలు ఈ అశోక్ గజపతిరాజు ఎవరు? ఈయన ఎక్కడ పుట్టారు? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇంత మంచి పేరు ఎందుకొచ్చింది? ఈయన సామాన్యమైన వ్యక్తిలా ఉంటాడు. కానీ వీళ్ళ ఫోర్ ఫాదర్ చూసుకుంటే వీళ్ళు రాజులు. రాజకోటలున్నాయి. తను గోల్డెన్ స్పూన్‌లో పుట్టి పెరిగిన వ్యక్తి. కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్, వాళ్ళ నాన్న, వాళ్ళ తాతగారి సిద్ధాంతాలు వేరు. ఈయన సిద్ధాంతం వేరు. ప్రొద్దున లేసి ఆయన చెప్పులు ఆయన తుడుచుకునే అలవాటు ఆయనకి. ఆయన స్కూటర్ ఆయన తుడుచుకునే అలవాటు. ఎవరైనా వంగి దండాలు పెడితే వాళ్ళందరూ దూరం ఉంటాడు. అలా కుదరదు నాకు. నాతో కూర్చోండి, నాతో మాట్లాడండి, నాతో తినండి. అలాగే ఉండండి. నాయకుడిని ఇలాగే ఉండాలి. ఆయన ఎన్నో ఎమ్మెల్యే పదవులు గానీ, కేంద్ర మంత్రి పదవులు గానీ, రకరకాల పదవులు చేశాడు. చాలా కాలంగా ఉన్నాడు. స్టూడెంట్‌గా ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఎన్నిట్లలో ఫైట్ చేశాడు. అవన్నిటి గురించి మాట్లాడుకొని చిన్న ప్రయత్నం చేద్దాం. నేను మీకోసం ఒక చిన్న స్క్రిప్ట్ రెడీ చేసుకొని వచ్చాను. పుట్టింది రాజుల వంశంలో అయినా సామాన్యుడిలా ఉండడానికే ఇష్టపడతాడు ఆయన. కానీ ఆయన మొట్టమొదటిసారి కానీ జయప్రకాష్ నారాయణ గారు జస్టిస్ ఆయన అప్పుడు ఉన్న ఆయన దానికి మాట్లాడి ఆయన ప్రకాష్ రాజు గారు మాట్లాడే సిద్ధాంతానికి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు. కానీ మొట్టమొదటిసారిగా 1978లోని మొట్టమొదటిసారిగా జనతా పార్టీ తరపున విజయనగరం అసెంబ్లీలోని స్థానం నుంచి పోటీ చేసి అశోక్ గజపతిరాజు. అప్పుడు 1978 అంటే చాలా బ్యాక్. కానీ 1982లోని ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోని చేరారు. నాటి నుంచి నేటి వరకు అంటే 1983 కానీ, 1985 కానీ, 1989, 1999, 94లో, 2009లో తేదేపా తరపున గెలిచి 2014లో అదే పార్టీ నుంచి లోక్సభ పోటీ చేసి విజయకేతనం ఎగరవేసిన వ్యక్తి. ఆయన ఓటమి లేని వ్యక్తి విజయ్ గజపతిరాజు గారు. నేను ఒకరి గురించి గొప్పగా పొడుగుతున్నాను వద్దు, మన తెలుగు జాతివాడు, మన తెలుగువాడు కాబట్టి ఒక గొప్ప వ్యక్తి గురించి గొప్పలు చెప్పుకోవాల్సిందే. వాళ్ళ ఫ్యామిలీ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళ వైఫ్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా అశోక్ గజపతిరాజు గారి కూతురు ఎమ్మెల్యే పదవిలో ఉండి ఆమె పాలనలో నడుస్తుంది. అయితే 2014లోని కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు విషయంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అంటే ఒక విమానాశ్రయం రావాలంటే కేంద్ర మంత్రిగా ఉన్నా సరే చాలా అది ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం రావడానికి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి చాలా కష్టం. అలాంటి దాంట్లో కీలక పదవిలో ఉండి ఈయన అది రావడానికి ప్రధాన కారణం. అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి రాజులైన, గోల్డెన్ స్పూన్‌లో పుట్టిన సామాన్య మానవుడిగా ఎదగడమే ఇష్టము, అలాగే ఉండడం ఇష్టము. నేను ఎప్పుడైతే అలాగుంటే ప్రజలు నా దగ్గరికి వస్తారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నుంచి ఇప్పటి వరకు ఆయన అదే పార్టీలో ఉన్నాడు, అదే స్టాండ్ పై నిలబడ్డాడు. అప్పటి ఇప్పటిదాకా ఓటమి ఎరగని వ్యక్తి. అలాంటి వ్యక్తి గవర్నర్ పొజిషన్ అందుకోవడం అనేది మంచి అచీవ్మెంట్. అలాంటి వాళ్ళు అలాంటి స్థాయి అందుకోవడం కూడా మనకు తెలుగువాడిగా, తెలుగు వాళ్ళగా మనకు కూడా అప్రిషియేషన్ చేయాలి. మనం కూడా మనకెంతో గర్వదగ్గరు. ఎందుకంటే చాలామంది స్పోర్ట్స్ కూడా ఆయనకి ఇంకోటి స్పోర్ట్స్ అంటే గుర్తుకొచ్చింది. ఆయనకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. స్పోర్ట్స్ని చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన. చిన్న చిన్న ఆటలను కూడా, గ్రామస్థాయి ఆటలను కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. క్రికెట్ అసోసియేషన్ కూడా ఆయన సమ్ పొజిషన్లో ఉండేది. స్పోర్ట్స్ కోటాలో కూడా కొన్ని పొజిషన్లో ఉండేది. వాళ్ళ ఫ్యామిలీ కూడా కొన్ని పొజిషన్స్ ఉంది. అన్ని పొజిషన్స్ ఉన్నాయి సరే, పల్లెటూరులో ఉన్న చిన్న గరీబోడైనా సరే వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చినా, వాళ్ళ ఇంటికి వస్తే ఏ ఆపదైనా సరే ఆపద తీరుతుందన్న మనిషి. అంటే మనము హిందీలో ఒక సామెత ఉంటుంది, ఆది రాత్ జాకే డోర్ మారే తో ఖుదా ఉట్కే కుచ్ భీ కరేగా అని. అంటే అర్ధరాత్రి పైన డోర్ కొడితే భగవంతుడు వచ్చి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేసే వ్యక్తి అంటే అలాంటి వ్యక్తి మనం అనుకోవచ్చు. అశోక్ గజపతిరాజు గారు ఈరోజు గవర్నర్ పదవిని స్వీకరిస్తున్నారు. మన తెలుగు వాళ్ళందరం చాలా గర్వపడే
రోజుది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి పదవులు దక్కాలి, ఇలాంటి వాళ్ళు 10 మందికి మంచి చేయాలి, మనలాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. చాలా థ్యాంక్ యూ.